సో ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే రాజాసాబ్ ట్రైలర్ 2.2 అయితే రిలీజ్ అయింది. సో నేనే కొంచెం లేట్గా అయితే రివ్యూ చేస్తున్నట్టున్నా. బట్ చాలా బాగుంది ట్రైలర్ అయితే. నెక్స్ట్ లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ పెద్ద మాన్స్టర్లా మారడం అండ్ ఇంకా ముసలిని కొట్టడం, సో ఇలాంటి సీన్లన్నీ పర్ఫెక్ట్ సీజీఐతో మెర్జ్ చేశారనిపించింది. అండ్ ట్రైలర్ 1కి దీనికి చాలా తేడా అయితే ఉంది. సో ఇది కొంచెం ప్రామిసింగ్గా ఉంది ట్రైలరు. అండ్ ట్రైలర్ 1 వచ్చేసి ఏదో అలా చేసేసామన్నట్టు చేసేసారు. బట్ ట్రైలర్ 2లో మాత్రం స్టోరీ ఏంటి, అసలు స్క్రీన్ ప్లేని ఎలా తీసుకుపోతున్నారు అని పర్ఫెక్ట్గా చూపించినట్టు అనిపించింది నాకైతే. సో ఈ ట్రైలర్ చూసాకైతే నాకు ఇంకా మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. సో పాటల విషయానికి వచ్చేస్తే పాటలు కూడా చాలా బాగున్నాయి. సో సహనా పాట అయితే బాగా నచ్చింది నాకు. అండ్ నంబర్ 1 బ్యాచులర్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఈ పాటలు ఈ సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నాను నేనైతే. సో అలాగే నాకు ఈ ట్రైలర్లో చాలా బాగా నచ్చింది థింగ్ ఏంటంటే, సో ఆ పెద్ద మాన్స్టర్ అనమాట. ఆ మాన్స్టర్కి ఒక సైడ్ ఏమో 4 చేతులు, ఇంకో సైడ్ ఏమో ఒక పెద్ద చెయ్యి అయితే ఉంటుంది. సో ఫేస్ ఏమో కొంచెం సంజయ్ దత్ లాగా ఉంటుంది. సో ఆ పెద్ద మాన్స్టర్ కానివ్వండి, అండ్ ఈ ఇల్యూజన్ అనే కాన్సెప్ట్ అనేది మనకు చాలా బాగా ఇష్టం. స్ట్రేంజర్ థింగ్స్ అండ్ డార్క్ ఇలాంటి సిరీస్లో అయితే ఈ ఇల్యూజన్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. డార్క్ కొంచెం టైం ట్రావెల్ వైపు వెళ్తుంది కదా. సో స్ట్రేంజర్ థింగ్స్లో అయితే ఈ ఇల్యూజన్ అనే క్యారెక్టర్ని మనం బాగా చూపిస్తారు. సో అండ్ ఈ మూవీలో కూడా ఆ కాన్సెప్ట్ని తీసుకున్నారనిపిస్తుంది, తీసుకున్నట్టే అనిపించింది. బట్ కొన్ని విషయాల్లో మాత్రం చాలా బాగా బెటర్గా డీల్ చేశారనిపించింది. సో ఈ మూవీలో బీజిఎం కూడా బాగా నచ్చింది. ట్రైలర్ స్టార్ట్ అయిన 1 minute 5 seconds తర్వాత బీట్స్ అయితే మారుతుంటాయి. సో యాక్షన్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంటుంది అనమాట ట్రైలరు. సో అప్పుడు అయితే తమన్ బీట్స్ ఇచ్చాడు, నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. అండ్ లాస్ట్ ప్రభాస్ డైలాగ్ ఉంటుంది కదా, అయితే ఏంద్రా అని. సో అక్కడ నుంచి బీజిఎం నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్ళిపోతుంది. సో ఆ 5 నుంచి 10 seconds వరకు. అండ్ జోకర్ గెటప్ ఇవన్నీ ట్రైలర్లో చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించాయి, ముఖ్యంగా జోకర్ గెటప్. సో అదైతే మొత్తం ట్రైలర్కి ఒక యూనిక్నెస్ని అయితే యాడ్ చేసినట్టు అనిపించింది. సో ఆ జోకర్ గెటప్ని మూవీలో ఎలా వాడతారో నాకు తెలియదు, కానీ ట్రైలర్లో చూస్తే మాత్రం ఆ హై నెక్స్ట్ లెవెల్లో అనిపించింది నాకైతే. సో మీరు ఇంకా ట్రైలర్ చూడలేదా, చూసారా, కామెంట్ చేసి చెప్పండి. సో నాకైతే ట్రైలర్లో ఈ పార్ట్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. అండ్ నెగిటివ్గా అనిపించిన పార్ట్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో సంజయ్ దత్ క్యారెక్టర్ని మొత్తం ఇల్యూజన్ క్రియేట్ చేసే క్యారెక్టర్ లాగా అండ్ మోస్ట్ పవర్ఫుల్ విలన్గా అయితే చూపించారు కదా. సో కొన్ని సీన్స్లో డైలాగ్స్ అంతగా సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ప్రభాస్ వాయిస్ కూడా కొంచెం సెట్ అవ్వలేదు సీన్కి తగ్గట్టుగా. అండ్ స్టోరీ వైజ్గా చూసుకున్నట్టయితే ఏదో ఇంప్రవైజేషన్ అయితే బాగా కనిపించింది నాకు. సో ట్రైలర్ 1లో చూపించినట్టు డల్ స్క్రీన్ ప్లే అయితే లేదు. సో అండ్ కెమెరా యాంగిల్స్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి. ఎందుకంటే కెమెరా యాంగిల్స్ అన్నీ వైడ్ యాంగిల్ లేకపోతే స్ట్రెయిట్ షాట్సే ఎక్కువగా ఉన్నాయి. అండ్ కొన్ని షాట్స్ బాగున్నాయి. అండ్ మధ్యలో ఒకటి అప్ సైడ్ డౌన్ లాగా ఉంటుంది అనమాట ప్రభాస్ది. సో 3D ఉంటుంది లిటిల్ బిట్. సో అది చాలా బాగా అనిపించింది. 3D అని ఈజీగా తెలిసిపోయినా సరే చాలా బాగుంది, అది యూనిక్గా ఉంది. సో ఆ సీన్ ఒకటి చాలా బాగా నచ్చింది నాకు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ ఇంకా మధ్యలో ఒక 5 seconds 10 seconds అలాగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు ఒక సీన్ అయితే ఉంటుంది అనమాట. ఐటమ్ సాంగ్స్ అండ్ సాంగ్స్ ఉంటాయని కదా, ఆ సహనా పాటలో కొన్ని సీన్స్ అక్కడైతే కనిపిస్తాయి. సో అక్కడ ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ ఏంటి మ్యూజిక్ వైజ్గా. సో అలాగే మూవీలో ప్రభాస్ లుక్స్ కూడా ఆ సహనా సాంగ్ అండ్ 5-10 seconds క్లిప్స్ నేను డీటెయిల్గా చూశాను, కొంచెం స్లో చేసి ట్రైలర్ని. సో లుక్స్ అయితే అక్కడక్కడ తేడా అయితే కొట్టాయి. మీరు కరెక్ట్గా గమనిస్తే ఫస్ట్ ట్రైలర్లో కొన్ని సీన్స్ అయితే ఈ ట్రైలర్లో కూడా ఉన్నాయి. బట్ విఎఫ్ఎక్స్ సిజిఐ మాత్రం మామూలుగా చేంజ్ చేయలేదు. ముఖ్యంగా ఆ ఫోటోలోంచి దయ్యం వచ్చే సీను, ఆ సీన్కి మొత్తం అసలు ట్రైలర్ 1లో అది ఎలా ఉందో ట్రైలర్ 2కి చాలా చేంజ్ చేశారు. డీటెయిల్స్ని అయితే బాగా యాడ్ చేశారు అనిపించింది. సిజిఐ అయితే బాగా చేశారు. సో ఆ సీను సిజిఐ మాత్రం చాలా బాగుంది.
అండ్ ఇంకోటి ముసలిది. సో ముసలిని తిప్పి కొడతాడు కదా ఆ సీన్. సో మన ట్రైలర్ 1లో అయితే చూపిస్తారు చిన్న క్లిప్ లాగా. సో అక్కడ కూడా డీటెయిలింగ్ ఎంత ఉందో ఇక్కడ ఇంకా డీటెయిలింగ్ పెంచేశారు. సో అలాగే లైటింగ్ కూడా. సో ట్రైలర్ 1లో లైటింగ్ అనేది మనకు అంతగా సెట్ అయినట్టుగా అనిపించలేదు, కానీ సో దీంట్లో మాత్రం లైటింగ్ బాగా సెట్ అయినట్టయితే అనిపించింది. ముఖ్యంగా మనకు ట్రైలర్ 1లో చూపించిన సీన్లే కొన్ని రిపీట్ అయ్యాయి కదా ట్రైలర్ 2లో. సో ఆ వీటికైతే చేంజెస్ అయితే చాలా డీటెయిల్గా కనిపిస్తాయి. బట్ మిగతా వాటికైతే ఏమో తెలీదు, ఎందుకంటే కొత్తగా రిలీజ్ చేశారు. అండ్ ఇంకోటి డోర్లోంచి లోపలికి వెళ్ళగానే ట్రైన్ వచ్చింది కదా, అది కూడా ఏ పట్టాలు లేకుండా ఆ సీన్ ఒకటి మాత్రం నెక్స్ట్ లెవెల్. సో అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా ఒక కామెడీని కనుక పర్ఫెక్ట్గా తీసుకొస్తే కనుక ఇది ఒక మంచి హారర్ కామెడీ మూవీ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా హిందీలో హారర్ కామెడీ మూవీస్కి ఎక్కువగా కలెక్షన్స్ అయితే వస్తాయి. అండ్ హిందీలో ఈ ఈ జానరా కనుక హిట్ అయిందంటే మినిమం అక్కడ 500 నుంచి 600 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. సో ఎలాగా అనుకున్నా ఈ మూవీకి హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ మూవీ 1000 కోట్లు అయితే కొడుతుంది అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్లో రెబల్ సాబ్ అని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన న్యూ ఇయర్ రెజల్యూషన్ మీకు తెలిసినట్టయితే, సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్కి ఇదే నా లాస్ట్ వీడియోలో. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, సీ యూ.